హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ మామ్ వ్లాగ్స్. ఈరోజు కుకింగ్ వీడియోలో గోంగూర పిక్కలు చూద్దాం. సో దానికోసం నేను గోంగూర బాగా శుభ్రంగా కడిగేసి దాన్ని ఇట్లా పెద్ద గిన్నెలో వేసి ఆయిల్ వేసి ఉడకబెట్టాను అనమాట. ఉడకబెట్టి బాగా పప్పు గిత్తుతో ఎనిపేసాను. సో అట్లా ఎనిపేసింది అనమాట. ఇప్పుడు మీరు ప్లేట్లో చూసారు కదా, బాగా మెత్తంగా చేసుకోవాలి. సో మనకి దంచినట్టు కొంచెం ఉండడం కోసం సో రెండు మిక్స్ చేస్తున్నాను అనమాట. సో ఇవి వచ్చి నాకు ఆల్రెడీ ఎనిపేసిన తర్వాత గోంగూర 3 గ్లాసెస్ వచ్చాయి. దీనికి క్వాంటిటీ ఎంత కారం ఉప్పు వేసుకోవాలి మళ్ళీ చెప్తాను. ఇప్పుడు ఊరగాయకి కావాల్సిన ఆవపిండి ఎట్లా చేసుకుంటారో చూద్దాము. సో దీనికోసం నేను ఒక 4 స్పూన్స్ ఆవాలు వేసాను. తర్వాత ఒక 1/2 స్పూన్ మెంతులు వేసాను. మెంతులు అయితే ఎక్కువ వేయకూడదు, ఆవాలు ఎక్కువ వేయాలి. దానికన్నా తక్కువగా మెంతులు వేసుకోవాలి. సో ఇది బాగా సిమ్లో ఫ్రై చేస్తున్నాను అనమాట. ఫ్రై చేసి మనం పొడి చేసి పెట్టుకోవాలి. ఊరగాయ పొడి అంటే ఇంకా ఇవి 2 ఇంగ్రీడియంట్సే ఉంటాయి. సో ఆవాలు తర్వాత మెంతులు. సో సిమ్లో ఇవి బాగా ఫ్రై చేసి కొంచెం చల్లారిన తర్వాత మనం మిక్సీలో పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. గోంగూర అయితే పులుపు ఎక్కువ ఉందన్నమాట ఈ గోంగూర. సో గోంగూర పులుపుని బట్టి కూడా మనము ఉప్పు కారం అనేది యాడ్ చేసుకుంటాము. నేను తీసుకున్న గోంగూర అయితే చాలా పుల్లగా ఉంది. ఎక్కువ ఆయిల్ అయితే పడుతుంది, ఎందుకంటే మనం గోంగూర పిక్కలు చేస్తున్నాం కాబట్టి ఆయిల్ అయితే ఎక్కువ వేసుకోవాలి. సో ఇప్పుడు నేను దీంట్లో ముందుగా జీలకర్ర ఆయిల్ వేస్తున్నాను. దీంట్లో ఆయిల్ అయితే ఎక్కువ యాడ్ చేశాను. సో ఆయిల్ తర్వాత జీలకర్ర తర్వాత పచ్చెనపప్పు వేసాను. మీరు కావాలంటే మినపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు. దీని తర్వాత మనం ఎండుమిర్చి యాడ్ చేశాను. సో ఎండుమిర్చి అయిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసేసినవి వేసుకోవాలి. ఎందుకంటే మనం పికిల్ చేస్తున్నాం కాబట్టి పికిల్ పాడవకుండా ఉండడానికి వెల్లుల్లి కూడా వేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆల్రెడీ మనము గోంగూర బాగా ఉడకబెట్టి మెత్తగా పేస్ట్ చేసి పెట్టాం కదా, మరీ మెత్తగా చేయకూడదు. సో నేను అందుకే దాంట్లో 1/4 భాగం వరకు బాగా పప్పు గుత్తి ఎనిపేసి మిగతాది మిక్స్ చేశాను. అప్పుడు మనకి దంచినట్టు వస్తుంది అనమాట. సో దాన్ని మనం దీంట్లో యాడ్ చేసుకోవాలి. సో అవి 3 గ్లాసెస్ వచ్చాయి నాకు. సో ఆ గోంగూర అనేది క్వాంటిటీ చూపిస్తాను మీకు. ఇది ఫ్రై అయ్యే లోపల ఈ గ్లాస్ ఉంది కదా, ఆ గ్లాస్తో నాకు 3 గ్లాసెస్ వచ్చాయన్నమాట. సో అదే గ్లాస్తో ఇప్పుడు నేను సాల్ట్ వేస్తున్నాను. సగం కన్నా కొంచెం తక్కువ వేస్తున్నాను. సగం కంటే కొంచెం తక్కువకి సాల్ట్ వేస్తున్నాను. ఈ గ్లాస్తో 3 గ్లాసెస్ వచ్చింది. గోంగూర అయితే చాలా పులుపు ఉంది. సో దీంట్లో ఫస్ట్ సాల్ట్ యాడ్ చేసి తర్వాత 1 స్పూన్ పసుపు వేసాను. వేసి చాలా బాగా కలపాలి. ఇది మొత్తం బాగా మిక్స్ అయ్యేటట్టు కలిపి సిమ్లోనే ఉండాలి లాస్ట్ వరకు కలిపి దీంట్లో ఆయిల్ అంతా పైకి వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. ఎందుకంటే ఒకవేళ దీంట్లో ఏదన్నా వాటర్ ఉన్నా కూడా ఎవాపరేట్ అయిపోద్ది. సో ఈలోపు మనము ఆల్రెడీ ఆవాలు మెంతులు ఫ్రై చేసాం కదా, దాన్ని పొడి చేసుకున్నాము. మరి దీనికి కావాల్సిన కారం అయి కొలతలు చూద్దాం. ఈ పొడి ఎంత తీసుకోవాలంటే మనం సాల్ట్ వచ్చి 1/2 కంటే కొంచెం తక్కువ తీసుకున్నాం కదా, సాల్ట్ కొలతలో సగం తీసుకోవాలన్నమాట ఆవపిండి. తర్వాత కారం వచ్చేటప్పటికి మనం 3/4 తీసుకోవాలి. ఇక్కడ ఆయిల్ పైకి వచ్చేసింది చూసారా. సో ఆయిల్ పైకి వచ్చిందంటే ఇది బాగా ఫ్రై అయిపోయింది. దీంట్లో ఉన్న వాటర్ కూడా ఎవాపరేట్ అయిపోయి ఉంటుంది గోంగూరలో. సో మనం ఇప్పుడు దీంట్లో ఇంకా కారము ఆవపిండి యాడ్ చేసుకోవాలన్నమాట. సో ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఆయిల్ అంతా పైకి వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇది టైం అయితే తీసుకుంటుంది, కానీ మనకి ఊరగాయ స్టాక్ ఉండాలి కదా. సో నేను సాల్ట్ తీసుకున్న దాంట్లో సగం వచ్చేసి ఆవపిండి తీసుకున్నాను. తర్వాత 3/4 ఈ గ్లాస్లో 3/4 వచ్చి కారం తీసుకుంటున్నాను. సో ఇవి రెండు నేను ఇప్పుడు ఊరగాయలో గోంగూర ఆల్రెడీ ఫ్రై చేస్తున్నాం కదా, దాంట్లోనే సిమ్లో ఉంచి యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. సో మొత్తం బాగా కలిపిన తర్వాత ఒకసారి మళ్ళీ మనం టేస్ట్ చూసుకొని ఒకవేళ మనకి సాల్ట్ కానీ సరిపోకపోతే మళ్ళీ సాల్ట్ వేసుకోవాలి. ఆయిల్ అయితే ఇంకా పడుతుంది. ఇది మనం స్టాక్ చేసుకుంటాం కాబట్టి ఇంకా ఆయిల్ అయితే వేసుకోవాలి. నేను ఇప్పుడు బాగా కలిపెడుతున్నాను దీన్ని. సో ఇది గోంగూర ఊరగాయ అన్నమాట. మనం ఇది చల్లారిన తర్వాత బాక్స్లో స్టోర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. రైస్లో బాగుంటుంది. సో పికెలు ఈ విధంగా తయారు చేసుకోవచ్చు. దీంట్లో అసలు వాటర్ అనేది లేకుండా మనం బాగా ఫ్రై చేసాం కదా. సో కారము ఆవపిండి కూడా బాగా పట్టేసింది. సో ఇది బాగా చల్లారిన తర్వాత ఇట్లా స్టోర్ చేసుకోవాలి బాక్స్లో. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.